కొన్నిసార్లు ముందు అనుకున్న కాంబోలు సెట్ కాక ఇతర హీరోలు రీప్లేస్ కావడం చాలా సార్లు చూసిందే కానీ కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నేళ్ల క్రితం రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ మూవీ అవును మంచి విజయం సాధించింది. పూర్ణ ప్రధాన పాత్రలు రూపొందిన ఈ థ్రిల్లింగ్ డ్రామా థియేట్రికల్ గాను సక్సెస్ నమోదు చేసింది. ఇందులో హీరోయిన్ భర్తగా నటించిన ఆర్టిస్ట్ హర్షవర్ధన్ రానే. తొలుత ఈ క్యారెక్టర్ కోసం రవిబాబు విజయ్ దేవరకొండను అనుకున్నాడు. ఆ మేరకు సంప్రదించాడు కానీ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సాధ్యపడలేదు. దీంతో వేరే చాయిస్ చూసుకోవాల్సి వచ్చింది. అవును కన్నా ముందు రవిబాబు డైరెక్షన్ లో నువ్విలాలో విజయ్ దేవరకొండ క్రికెటర్ గా చిన్న క్యామియో చేశాడు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించింది. ఫ్లాప్ కావడంతో జనాలు మర్చిపోయారు కానీ అందులో రౌడీ బాయ్ ఉన్న సంగతి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మాత్రమే గుర్తుంది. అప్పుడు ఏర్పడ్డ బాండింగ్ తోనే రవిబాబు అవును కోసం విజయ్ ని అడిగాడు కానీ కుదరలేదు. ఇద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చాయనే కూడా టాక్ నడిచింది. కట్ చేస్తే చాలా సంవత్సరాల తర్వాత రవిబాబు ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ కుటుంబాన్ని వేధించేవాడిగా చిన్న క్యామియో చేశాడు. ఇదంతా రవిబాబు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన రష్ వచ్చే వారం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ జరగబోతుంది. అయినా అవును తప్పడం విజయ్ దేవరకొండకు ఒక రకంగా మేలే అనుకోవాలి. ఎందుకంటే పూర్ణ వన్ విమెన్ షోగా నడిచిన ఆ సినిమా ద్వారా హర్షవర్ధన్ కు ఒరిగేదేమీ లేదు. పైగా అవును 2 అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అయింది. ఇందులోనూ రౌడీ బాయ్ నటించాల్సి వచ్చింది. అయినా ఏది జరిగినా మంచికేనని పెద్దలు ఊరికే అనరుగా. అవును లాంటివి మిస్ చేసుకొని అర్జున్ రెడ్డి లాంటివి అందుకోబట్టే విజయ్ దేవరకొండ ఈ స్థాయిలో ఉన్నాడు.